హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. మీరు చూస్తున్నారు గీత వ్లాగ్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఇవాళ ఒక సూపర్ ఇండియన్ స్టైల్ తండూరి చికెన్ చూపించబోతున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే, అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఈ తండూరి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. తండూరీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా లెగ్ పీసెస్ తీసుకోండి. దాన్ని మంచిగా స్లైసెస్గా ఘాట్లు పెట్టుకోండి. ఆ తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే చిటికెడు పసుపు అన్నమాట. మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. అండ్ ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయండి. అండ్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట. మీకు కావాలంటే ఒక హాఫ్ లెమన్ కూడా మంచిగా స్క్విజ్ చేసుకొని అది కూడా మిక్స్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి, చాలు, ఇవి సరిపోతాయి. ఇంకా బయట తండూరీ చికెన్ మసాలా అని దొరుకుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే అది కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేయండి. అండ్ ఒక 1 స్పూన్ లెమన్ కూడా వేసి మంచిగా నీట్గా స్క్విజ్ చేసేసి మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసేసి ఒక 1 అవర్ అలాగే వదిలేసేయండి. చూసారు కదా, అలా మంచిగా మసాలాలన్నీ లెగ్ పీసెస్కి పెట్టేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఒక 1 అవర్ మ్యారినేషన్ తర్వాత ఏం చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి, ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టండి. అండ్ ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోండి. ఆ తర్వాత చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, డీప్ ఫ్రై ఏమో అవసరం లేదు, మామూలు ఫ్రై చేసుకోండి సరిపోతుంది. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను మ్యాక్సిమం డీప్ ఫ్రై ప్రిఫర్ చేయను నాన్ వెజ్ ఐటమ్స్కి. అలా మూత పెట్టి ఫ్రంట్ సైడ్ ఒక 10 మినిట్స్ అండ్ బ్యాక్ సైడ్ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. చాలా ఈజీ అనమాట. చూసారు కదా, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మంచిగా తిప్పేసి ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి మా తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. మనకు కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది ఈ రెసిపీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. కలర్ కూడా చూడండి ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. ఇది స్టార్టర్స్గా అయినా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆనియన్స్తో అయినా సర్వ్ చేసుకోండి. అండ్ కరివేపాకు కూడా వేయండి మీకు కావాలనిపిస్తే, కొంచెం గార్నిష్ కోసము ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది. అలా మనకు కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్, ఎంత ఈజీ కదా తండూరీ చికెన్. ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా ఈజీ, చాలా సింపుల్. మనము మ్యాక్సిమం బార్బిక్యూ నేషన్లో చూస్తూ ఉంటాము, వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఈ తండూరీ చికెన్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మీరు కొంచెం లెమన్ స్క్విజ్ చేసుకొని తినేయండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ స్పైసీ కొంచెం ఎక్కువ కావాలంటే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను కొంచెం స్పైసీనెస్ తక్కువ యాడ్ చేశాను, బట్ టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయింది తెలుసా. చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. చూసారు కదండి తండూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అండ్ మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీరు ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీరు ఏం చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. షూర్గా అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో నేను రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పిల్లలకు కానీ ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లేదా మీరు మెయిల్స్ చేయాలని అనుకుంటే నా మెయిల్ ఐడి కూడా నేను కింద ఇస్తాను, నాకు మెయిల్ చేయండి. నేను కంపల్సరీ మీ ఫొటోస్ ఏమైనా పంపిస్తే, బర్త్డే విషెస్ చెప్పాలని ఏమైనా ఫొటోస్ పంపిస్తే నేను అవన్నీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ తండూరీ చికెన్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.